విషయం ఇక హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ గురించి ఒకసారి చూద్దాం. హైదరాబాద్ పార్లమెంట్లో రకరకాల ప్రచారాలు వినిపిస్తున్నాయి. ఏ పార్టీ విజయం సాధించబోతుంది, ఏ అభ్యర్థి విజయం సాధించబోతున్న విషయంలో జాతీయ స్థాయి చర్చ జరుగుతుంది. హైదరాబాద్ పార్లమెంట్ పరిస్థితి ఈసారి పూర్తిగా విభిన్నంగా కనిపిస్తుంది, డిఫరెంట్గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఎంఐఎం నుంచి సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ వరుసగా 5వసారి బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి కొంపెల్ల మాధవీలత, బీఆర్ఎస్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి వలీవుల్లా సమీర్ పోటీ చేస్తున్నారు. ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ 4 సార్లు ఎంపీగా గెలిచారు, ఎంఐఎం అధినేతగా ఉన్నారు. బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, సామాజిక సేవా కార్యక్రమాల్లో గుర్తింపు పొందారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ బీసీ యాదవ సామాజిక వర్గం నేతగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ వలీవుల్లా సమీర్ ముస్లిం మైనారిటీ నేత. ఈ నియోజకవర్గంలో మజ్లిస్ ఇత్తహదుల్ ముస్లిమీన్ ఎంఐఎం చాలా స్పష్టంగా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విజయానికి వెనుకనున్న కారణాలు ఒకసారి